బ్యాక్ టు న్యూస్. మాజీ సీఎం కేసీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావులకు షాక్ తగిలింది. ఆ ఇద్దరికి కూడా తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బే తగిలింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను రద్దు చేయాలన్న పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని స్పష్టం చేసింది కోర్టు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరించడంతో కేసీఆర్, హరీష్ రావులు సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చిస్తామని హైకోర్టుకు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. అసెంబ్లీలో అందరి అభిప్రాయాలు తీసుకున్నాక తదుపరి చర్యలు తీసుకుంటుందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. దీంతో సంతృప్తి చెందిన హైకోర్టు కమిషన్ నివేదికపై స్టే నిరాకరించింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని స్పష్టం చేసింది హైకోర్టు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో శ్రావణ మాసం భారీ డిస్కౌంట్స్ తో సరికొత్తగా బ్లాక్ బస్టర్ #1 కిలో సేల్. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరియు పెళ్లిళ్లకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు, కంచిపట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. స్టే ఇవ్వాలని హరీష్ రావు తరపు లాయర్ హైకోర్టును కోరారు. నివేదికను అడ్డం పెట్టుకుని తమ పిటిషనర్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. కేసీఆర్, హరీష్ రావులపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో టేబుల్ చేయకముందే మీడియాకు ఇచ్చి పిటిషనర్ల పరువుకు భంగం కలిగించారని ఆరోపించారు. తమకు 8B, 8C కింద నోటీసు ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు జడ్జీలు జోక్యం చేసుకుని 8B నోటీస్ కాకుండా సెక్షన్ 5(1) కింద నోటీసు ఎందుకు ఇచ్చారంటూ అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించారు. తామిచ్చిన నోటీసు 8B లాంటిదేనని ఏజీ తెలిపారు. నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు 6 నెలల సమయం ఉంటుందన్నారు అడ్వకేట్ జనరల్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణకు ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గత నెలలోనే ప్రభుత్వానికి రిపోర్టు అందజేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో కర్మ, కడత, క్రియ అంతా కేసీఆర్ అంటూ నివేదికలో స్పష్టం చేసింది కమిషన్. ఆ నివేదికను రద్దు చేయాలంటూ కేసీఆర్, హరీష్లు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని కేసీఆర్, హరీష్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. హైకోర్టు ఆర్డర్ కాపీ అందిన తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.